గ్రామ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. మమ్మల్ని ఓటేయడానికి కూడా ఒక చిన్న అర్హతతో ముందుకు వస్తున్నాం. గత 2 ఏళ్ళైంది ప్రజాప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్ల కాలంలో గత 10 ఏళ్లలో జరగని పనులు మేము చేసి చూపించాం. ఇదే మా అర్హత. ఇక వివరాల్లోకి వెళ్తే 9 ఇందిరమ్మ ఇళ్ళు వచ్చాయి. అన్నీ కూడా బ్రహ్మాండంగా వివిధ దశల్లో ప్రజలు కట్టుకుంటున్నారు. ఆ 9 మంది లబ్ధిదారులు, 8 మంది ఆల్మోస్ట్ ఒకటైతే పూర్తిగా కావచ్చింది. బిల్లులు కూడా వచ్చేసినాయి. రెండు పూర్తిగా వచ్చినాయి. బిల్లులు కూడా ఎక్కడికక్కడ సకాలంలో బిల్లులు చెల్లిస్తూ చాలా సంతోషంగా బ్రహ్మాండంగా అవి నిర్మాణం జరుగుతున్నాయి. దాంతోపాటు 35 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. గత 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు లేదు, ఒక్క రేషన్ కార్డు లేదు. ఈ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంలో 35 రేషన్ కార్డులు వచ్చాయి. ఉన్న రేషన్ కార్డులో కూడా కుటుంబ సభ్యులు యాడ్ కాబడ్డారు. సో వీటితో పాటు రైతులకు రుణమాఫీ కావచ్చు, 2 లక్షల లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ, ప్రతి గృహ సముదాయానికి, ప్రతి గృహిణికి కరెంటుకు సంబంధించిన ఆర్థిక భారం లేకుండా ఫ్రీ కరెంటు 200 యూనిట్ల లోపు ప్రతి ఒక్కరికి. ఆల్మోస్ట్ గ్రామంలో ప్రతి ఇల్లు కవర్ అయింది. ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కానీ 200 యూనిట్ల లోపలనే కరెంట్ ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి ఇల్లు కవర్ అయింది. దాంతోపాటు ఒక 10-12 గ్యాస్ సిలిండర్లు ఇచ్చుకున్నాము. ఉన్న గ్యాస్ సిలిండర్లకు కూడా సబ్సిడీ ఇచ్చాము, 500 సబ్సిడీ. మా మహిళలకు, అక్కా చెల్లెళ్ళకు, అవ్వలకు, అమ్మలకు అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు ప్రయాణం అనేది కల్పించబడింది. దాంతోపాటు వచ్చిన 2 సంవత్సరాల్లో ఇంచుమించు 20 నుంచి 25 లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది. దాన్ని కూడా తనాపారా భేదం లేకుండా 2 గుళ్ళకు, పోచమ్మ గుడి, ఆ రెండు పోచమ్మ గుళ్ళ చుట్టుముట్టు గత 10-15 సంవత్సరాల నుంచి మా మహిళలు, ఆడబిడ్డలు అవస్థ పడుతుంటే చూడలేక మేం చేసినాము. బ్రహ్మాండంగా తనాపారా భేదం లేకుండా బ్రహ్మాండమైన పనులు చేశాం. ఈ అన్ని పనుల్లో కూడా ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా, తనాపారా భేదం లేకుండా పనిచేశాం. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ, ఇవన్నీ చూసుకుంటూ ప్రజలు వీళ్ళకు ఒక మినిమం అర్హత ఉన్నది. 2 సంవత్సరాల్లో బాగా చేశారు కాబట్టి వీళ్ళకు సపోర్ట్ చేస్తే ఇంకా రానున్న 5 సంవత్సరాల్లో మంచి గ్రామాభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఓటేయండి. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదని అందరినీ, గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. కత్తెర గుర్తు కోటేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే గ్రామ సమస్యలు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గ్రామ సమస్యల గురించి మాట్లాడాలనుకుంటే, ఎస్సీ వాడ అక్కడ నుంచి బండ మీద నుంచి చూస్తే కిందికి, ఇక్కడ మాలవాడ కింది నుంచి ఒక డ్రైన్ కావాలి, మనకు ఒక పెద్ద మోరీ కావాలి. అది ఒక పెద్ద ప్రధానమైన సమస్య ఉంది అక్కడ ఎస్సీ వాడకు. కాబట్టి అదొకటి మా హయాంలో కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు ఇక్కడ వార్డ్ నెంబర్ 3 కానీ 4 కానీ, దాంట్లో 2 కానీ, దాంట్లో కూడా చిన్న రోడ్లు, సీసీ రోడ్లు కావాల్సిన అవసరం ఉన్నది. అది కూడా మా దృష్టికి వచ్చింది. 100% అవి కూడా కంప్లీట్ చేస్తాం. అక్కడక్కడ మోరీల పైన కప్పులు ఉన్నాయి. అవన్నీ చిన్న సమస్యలు, 100% అవన్నీ అడ్రస్ చేస్తాం, అవి కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు ఇంకా ఏమైనా మా దృష్టికి వస్తే తనాపర భేదం లేకుండా ఆ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఇంకోటి, మా వార్డు మెంబర్లు అందరూ, మా ప్యానెల్ ఇక్కడ ఉంది, 8 మంది వార్డు మెంబర్ల ప్యానెల్ ఇది, మహిళలు ఉన్నారు. అందరిని ఆశీర్వదించి అఖండ మెజారిటీతో, అందరినీ కూడా భారీ మెజారిటీతో గెలిపించి మా ప్యానెల్ వచ్చేటట్టు మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఆశీర్వదించండి. నన్ను, నా టీంని అందరినీ గెలిపించండి. ఊరిని మంచిగా అభివృద్ధి చేసుకుందాము. ఉద్యోగాల్లో, విద్యలో, వైద్యంలో, అన్నిట్లో, వ్యవసాయంలో అన్నిట్లో అభివృద్ధి చేస్తాము. మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. కత్తెర గుర్తుకు ఓటేయండి. మా వార్డు మెంబర్లందరినీ కూడా వాళ్ళ గుర్తులకు ఓటేసి గెలిపించండి.